చెప్పలేదు కదా అంటాడు. మేము చెప్పేది ఏంటండి, మీరు కదా దానికి రెస్పాన్సిబిలిటీ అన్న. అదే పొద్దున్న వర్షం వచ్చినప్పుడు మీకు తెలీదా ఇక్కడ వర్షం వస్తుందని? లేదు, ఎండెక్కింది. ఎండెక్కిందా? ఎండెక్కింది. అయింది. జరిగి మరి పట్టుకుంటారు. మీరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు శిలువకు అప్పగింపుకు ముందు రాత్రి యెరూషలేం గొప్ప మేడగల ఆకార పసుపును సిద్ధపరిచి తన శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు వారు వెళ్ళి అవిధులు పాల్గొనొచ్చు. ఒక సిద్ధపరిచిన ఒక పులిన పొంగరొట్టు ప్రవర్తన చేతులను తీసుకుని ఆ రొట్టె కొరకు ప్రతిష్ఠలు చెల్లించి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి విరిచి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నగా తినడానికి ప్రభు వారు ఆజ్ఞాపించారు. కనుక ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి గొప్ప వందనాలు అయ్యా. తండ్రి నీకు ఆనాడు ఇచ్చిన నీ శరీరం కొరకు వందనాలు, తెలుగులో మా కొరకు పర్వతాలు తొలగిపోయిన చెట్లు తత్తరిగిన నిన్ను వీడనని చెప్పిన లేవా నీకు, మా కృప నిన్ను వీడిపోదని చెప్పిన లేవా నీకు, ఆకాశ నిర్మాణం మా గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీరు మాతో ఉన్నారు కనుక నీకు స్తోత్రం, మా మధ్యలో ఉన్నారు కనుక నీకు స్తోత్రం. మీ వైపు ఇచ్చున్నాము తండ్రి. ఓ ప్రభు సర్వశక్తుని హస్తముగా ఓ ప్రభు మీ చేతులు నీకు రొట్టెలు తీసుకోండి, మీ చేతులతో తాకి ప్రభు వాకులు పంపించండి నాయన, మీ ఊపిరి ఊది నాయన.
సర్వశక్తి గల తండ్రి ఈ శరీరముగా మార్చి ప్రభు మాకు వందనాలు. అయ్యా మీరు ప్రతిష్ఠించండి ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓహో నీకు వందనాలు స్వామి, హల్లెలూయా. మా రక్షక నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు తండ్రి. అబ్రహాముతో ఉన్న దేవా మీరు మాతో ఉన్నారు నాయన, నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ కృపను బట్టి నాయన, నీ చిత్తమును బట్టి ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా, నీవు నిశ్చితులకు ఆనాడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను బట్టి ఈ ప్రధానమైన గొప్ప గంభీరమైన కార్యమును బట్టి నాయన మా ప్రార్థన కృతజ్ఞత అంగీకరించి ఈ రొట్టెను సర్వశక్తి గల నీ సొంత శరీరంగా మార్చినందుకు వందనాలు. నాడు మట్టి మీద నీ ఊపిరి ఊదినట్లు నాయన ఈ రొట్టె మీద నీ ఊపిరి ఊదినందుకు వందనాలు. ఊపిరి ఖాళీ చేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నీ ప్రేమకై వందనాలు. సర్వశక్తిమంతుడు మేమందరము నీ శరీరం అత్యంత విశ్వాసముతో అయ్యా తండ్రి మేము పాల్పొందుటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అరే అగ్గొడి గిట్టిరా. హలో ఎవరండి? నమస్తే అండి. ప్రేయర్ జరుగుతుందండి. ఎవరు? మేము ఇక్కడ మియాపూర్ నుంచి చేస్తాంలేండి చర్చికి. అమ్మమ్మమ్మ హలో అమ్మ, వర్షం వస్తుంది, వర్షం వస్తుందని వర్షంలో ఉన్నాము. మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. మేము మియాపూర్ దగ్గరే ఉన్నాంలేండి. అయితే కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి వచ్చేసేయండి. సరే సరే అండి. హౌసింగ్ బోర్డు ఆఫీస్కి రండి. సరేనండి, థ్యాంక్ యూ. అమ్మమ్మ ఇప్పుడు ప్రేజల ప్రభు యేసు మహదానందముతో నిరతం మహిమా పరతు మహదానందముతో నిరతం మహోన్నతుడ ప్రభు నిన్ను మహిమలు ఆరాధించెదను మహోన్నతుడ ప్రభు నిన్ను మహిమలు ఆరాధించెదను. ఏం చేస్తారు చూడాలి. వేసేయాలి షెడ్. ఇప్పుడు మన చర్చ దగ్గర రేకులతో వేసాం కదా, అంతే, అలాగే వేసుకుంటే అయిపోద్ది కదా. వేసేయాలి, ఇది లాభలేదు. ఎవడొస్తాడో చూద్దాం. ఉంది ఇంకెవరికైనా మరి అయ్యా నాకు మధ్యలో ఉన్నారు, బాబీ అడిగి తీసుకోండి. అలా ప్రభు శరీరం చేత పట్టుకుని ప్రభును స్తుతిద్దాం. 10 నిమిషాలు. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధుడా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు వందనాలు 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 వందనాలు. ప్రభువా నీ పరిశుద్ధ శరీరమును మా చేతికి అందించారు. స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు వందనాలు. మా కొరకు వెలుగుతున్నది, మా కొరకు గాయపరచబడి, మా కొరకు ముళ్ళ కిరీటము ధరించి, ముళ్ళ కోట్లు ధరించి ప్రభువా మా కొరకు ఉన్నాయి. అయ్యా తండ్రి, ఆనాడు ప్రభువా శ్రమలకు ప్రభువా తండ్రి మీరు అప్పగించిన శరీరముగా అవును తండ్రి యేసయ్యా నీకు వందనాలు. అలాగే అందరం కూడా ప్రభుని శుద్ధిస్తూ ప్రభుని మహింపరుస్తూ అందరం కలిసి ఒకేసారి ప్రభు శరీరం తీసుకుని పూజిద్దాము. అలాగే ప్రియులారా, భోజనమైన పిమ్మట మన ప్రభువైన యేసునాథుడు అక్కడ సిద్ధపరిచినటువంటి ఒకనొక ద్రాక్షరస పాత్రను ప్రభువారు తన చేతులను తీసుకుని ఆ పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి ప్రతిష్ఠించి తన శిష్యులకు ఇస్తూ, ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా కృత నిబంధన రక్తము, నీళ్ళోడి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువారు ఆజ్ఞాపించున్నారు. కనుక ప్రభు యొక్క పరిశుద్ధ రక్త పాత్ర కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతానికి వందనాలు స్వామి, వందనాలు ఆశ్చర్యకరుడని ఆశ్చర్యకరమైన మహాకృపను బట్టి వందనాలయ్యా. ప్రభువా మీ శరీరమును ఇవ్వడం మాత్రమే కాకుండా నైనా నీ శరీరములోని ప్రభువా నీ రక్తమునంతా మా కొరకు దారపోసావు తండ్రి. నీ రక్తమునంతా ఆనాడు ప్రభువా మా కొరకు తండ్రి శిలువలో మీరు కార్చి ప్రభువా అయ్యా తండ్రి నీ రక్తమును మా కొరకు ధారపోసావు తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని విమోచించావయ్యా. అయ్యా మమ్మల్ని రక్తధారులతో కడిగావు తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరిచావు, నీతిమంతులుగా తీర్చావయ్యా. ఆనాడు ప్రభువా నీవు ప్రభు తండ్రి నాయన శిలువలో ప్రభువా నీవు కార్చిన రక్తం ఏబే రక్తం కంటే మరి శ్రేష్టమైన నీ రక్తం మా కొరకు విజ్ఞాపన చేస్తున్న రక్తము తండ్రి. మా కొరకు మొరపెట్టుచున్న ఆ రక్తము నాయన పరలోక గర్భాలయములో నుండి ప్రభువా నీ పాత్రతో చేత పట్టుకుని వచ్చి తండ్రి ఈ పాత్రలో పోసిన ఈ పాత్రలో ద్రావకమంతటిని యేసయ్యా సర్వశక్తి కలిగిన నీ సొంత రక్తధారగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా మీరు మాట సెలవేయాలని తండ్రి మీరు కలుగునుగా కనుక సూర్యచంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశములు పర్వతములు నదులు పుట్టుకుని వచ్చే తండ్రి. మీరు మాట సెలవిస్తే చాలయ్యా. మీ మాట ప్రభువా అయ్యా తండ్రి నెరవేర్చు తండ్రి. నీకు వందనాలు. ఇగో ప్రభువా అయ్యా తండ్రి మీ చేతులతో తాకి ప్రభువా అయ్యా తండ్రి సర్వశక్తి గల నీ రక్తముగా ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి. నా శక్తానుసారంగా ఏ జరిగినది మీకు దొరుకునని మీరు చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు తండ్రి. నీ చిత్తమును బట్టి నీ కృపను బట్టి ప్రభువా ఆనాడు ప్రభువాని శిష్యులకు అప్పగించిన ప్రతి ధర్మమును బట్టి నాయన మా కృతజ్ఞత స్తుతి ప్రార్థన అంగీకరించి యేసయ్యా ఇక్కడ మీరుండి ప్రభువా మీ చేతులతో తాకి ఓ సర్వశక్తి కలిగిన వాక్కును పంపి నీ సొంత రక్తముగా మార్చినందుకు వందనాలు. అత్యంత ఘనమైన విలువైన పరిశుద్ధమైన క్రీస్తు గొర్రెపిల్ల రక్తముగా తండ్రి ప్రశస్తమైన యేసు రక్తముగా మారిపోయింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేమందరము ప్రభువా
నీ పరిశుద్ధ రక్తంలో చెంద భయభక్తులు వినయుధ పాల్గొందుటకు మీరు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ రక్తధారలే పాపి నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ శిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి పాత్రలు తీసుకుని పరిచయకులు ఇస్తూ ఉన్నారు. దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. పందివాలే పొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. పందివాలే పొల్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువా నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. నన్ను వెంబడించు సైతాను, నన్ను బెదిరించు సైతాను. దునుమాడేది నీ రక్తమే, దాహించేది నీ రక్తమే. దునుమాడేది నీ రక్తమే, దాహించేది
ఇంకెవరికైనా ప్రభు యొక్క పరిశుద్ధ రక్తపాత్ర అందినట్లయితే మీ చేయి పైకి చూపించండి ప్రియులారా. పరిచారకులు గమనించండి. ఇంకా వెనకాల చాలా మంది చేతి చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దేవా ప్రభు రక్తపాత్ర చేత పట్టుకున్నందుకు స్తుతించాలి. చేయి పైకెత్తి చూపించండి. ఇంకా పైకెత్తండి చేయ, ఇంకా అందరు పైకెత్తండి చేద్దాం. చెయ్యి అందలేని వారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. మార్పు లేని మా దేవానికి స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతిగా నీ ప్రేమ మా మీద ఉన్నదనక నీకు స్తోత్రాలు. అయ్యా మన విశ్వాసమును ఇంకా బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. నీ మీద ప్రేమను మాకు ఇంకా అధికం చేసినందుకు నీకు స్తోత్రాలు. మాకు ఇంకా బలమైన ధైర్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా నీ పరిశుద్ధ రక్తపాత్ర మా చేతికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. సత్య సైనికులకు స్తోత్రం. హల్లెలూయా. యేసువుకు అత్యంత ప్రాముఖ్యమైన పరిశుద్ధమైన అతి విలువైన రక్తమును మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. నీ ఘనమైన రక్తపాత్ర మా చేతికి స్తోత్రము. హల్లెలూయా. మహిమ నీ రక్తమును స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఓ భూమి ఆకాశమును గతించిన నాకు మమ్మల్ని విడుదల చెప్పిన దేవానికి స్తోత్రం. ఈ రక్తము శిలాలు చేసి మా పేరు జీవనంలో రాసినందుకు స్తోత్రం. తండ్రితో సమాధానాన్ని అనుగ్రహించేందుకు స్తోత్రం. మాకు జైలు ఇస్తున్నందుకు స్తోత్రము. నీ రక్తము నీ శరీరం దొరకని ప్రతి ఆశ్రమము కనుక స్తోత్రం. అలాగందరూ ప్రియులారా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ అందరం కలిసి ఒక్కసారి ప్రభు రక్త పాత్రను తీసుకుని త్రాగుదాము. ప్రభునందు ప్రియ దేవుని గారు ఇంకా పల్లెములు ప్రభు శరీర పాత్రలు ఆయన పరిశుద్ధ రక్తం మిగిలి ఉన్నది. ఇంకెవరైనా కూర్చున్న వారు యేసుని సంరక్షణగా ఈ క్షణమే మారు మనసు పొందమని ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్న పిల్లలు మీటుకు పాల్పొందమని అందరము కూడా రెండు చేతులు పైకెత్తి దేవుడు మనం దయచేసినటువంటి మంచి పాల్గొంటున్న వాటిని ప్రభుని స్తుతిద్దాం. కానండి హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 హల్లెలూయా. ప్రేమించి నన్ను వెతికితివి, ప్రీతితో రక్షించితివి. ప్రేమించి నన్ను వెతికితివి, ప్రీతితో రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై
కృపను బట్టి తండ్రి ఇదే కాలము మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభువా జ్ఞానముకులుగా చేసి ప్రభువా ఇదిగో తండ్రి నీ శరీరంలో నీ పరిశుద్ధ రక్తంలో పాలు పంపులు మాకు దయచేసేందుకు వందనాలు స్వామి. పాలు పొందిన ప్రతి ఒక్కరి పేరు పేరు మీరు ఆశీర్వదించింది ఆయన ప్రభా. నీ కొరకు గొప్ప సైనికులుగా భవిష్యత్తులో పనిచేయటానికి కావలసిన ఆత్మాభిషేకము వరములను ఇచ్చి ధైర్యపరిచి తండ్రి ఈ లోకమును ఎదిరించేటువంటి ప్రభా నీ బలమునిచ్చి ఆయన జ్ఞానమునిచ్చి ప్రభా నీ శిలువ సాక్షులుగా నీ జనన మరణ పునరుద్ధానముల గురించి లోకానికి చాటినటువంటి గొప్ప భక్త సమూహముగా భక్త గ్రేసులుగా తండ్రి మమ్మల్ని ప్రతిష్ఠించండి, వాడుకోండి, మహిమ మీరే పొందుకోనమని దగ్గర తండ్రి. ముందున్న సమయం మీరమ్మ నీ నామ మహిమార్థమే తండ్రి నీ ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకుందాము. అయితే కానుకలు వేసిన వాళ్ళు కర్రలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కర్ర పట్టుకునే వాళ్ళు వచ్చారు అందరు ఇక్కడికి వస్తారు. సమర్పణ చేయుము ప్రభువునకు నీదే సమర్పణ చేయుము ప్రభువునకు సమయము చిన్న మెసేజ్ ఇస్తారే సరిపోదా? ఇప్పుడు సరిపోతుంది జస్ట్ అంతే. మొత్తం తీసేద్దాం. మొత్తం తీసేయమంటారా? తీసేసి కూర్చున్నాను అయిపోయింది. కానుకలు అయిపోయింది. తమ్ముడు నరసింహుడు కానుకలు అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ నరసింహ గారు వచ్చి పిల్లరా మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన అయిన వెంటనే అందరు టెంట్ బయట వెళ్ళేవాడండి. టెంట్ తీసేద్దాం. తీసేసిన తర్వాత అవకాశం ఉన్నంత వరకు మనం వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ సర్వోన్నతుడ జీవము గల మా యేసయ్య నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము కన్న తండ్రి. నీ ప్రభువా ఉదయకాలము తండ్రి మమ్మల్ని తండ్రి ఒకరిని ఒకరు ప్రేమించుకోమని, ఒకరిని ఒకరు దాసులుగా ఉండమని మమ్మల్ని హెచ్చరించిన విధానము కొరకు నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అట్టి మనసు మాకు దయచేయండి, అటు హృదయం మాకు దయచేయండి, అటు ఆలోచన మాకు దయచేయండి, అటు కమిట్మెంట్ మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తాం. కృప చూపించండి తండ్రి, నీకు వందనాలు. మెట్టు ప్రభువా ఈ అనుకున్న ప్రతికూలమైన వాతావరణంలో కూడా చక్కగా తండ్రి ఆయన బల్లమైన పాలు పంపులు పొందడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన ధన్యకరమైన ఇటు సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము కన్న తండ్రి. ప్రభు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను మమ్మల్ని భక్తిలోను, ఆత్మీయతను, కమిట్మెంట్ లోను, లక్ష్యంలోను మమ్మల్ని ఇంకా గురి కలిగిన వారిగా నేను మమ్మల్ని పెంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సాయం చేయండి. మెట్టుకు తండ్రి నీ సన్నిధిలోకి తెచ్చిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించి దీవించి అయా నీ సత్య సువార్త కొరకు తండ్రి ఆయన ఉపయోగించడానికి మీరు సాయం చేయమని
ఆయా కుటుంబములుగా, వ్యక్తిగతముగా, సంఘముగా ఓపిరి మినిస్ట్రీ అంతా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కొరకునైనా ముందున సమయం కొరకు మా కొరకు దీవించి ఆశీర్వదించమని, ఆయా మంచి వాతావరణం దయచేయమని, చక్కగా వాక్యం వినే వాతావరణం దయచేయమని, ఈ దాసులను బలముగా వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.